గుంటూరు జిల్లా ప్రజలకి ట్రాఫిక్ పోలీస్ తరఫున చిన్న విజ్ఞప్తి అండి. గౌరవ మా ఎస్పీ గారి సూచనల మేరకు మా డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సహకారంతో జనవరి 1, 2025 నుంచి ఫిబ్రవరి 28 వరకు అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రాఫిక్ గురించి నగరంలో, జిల్లాలో అనేక ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ప్రజల్లో అవగాహన పెంపొందించడం జరిగింది. సో ఈ రోజు నుంచి జనవరి 1 నుంచి 28 వరకు చేసినటువంటి కార్యక్రమాల్లో మార్చి 1వ తారీఖు నుంచి ఈ కొత్త ఎంవీ యాక్ట్ ప్రకారంగా ఉన్నటువంటి అపరాధ రుసుములన్నీ భారీగా పెరిగినాయని తెలియజేయడం జరిగింది. అది ఈ రోజు మార్చి 1 కూడా వచ్చేసింది. సో ప్రజలందరికీ మరొకసారి మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున మా ఎస్పీ గారి సూచనల మేరకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా హెల్మెట్ ధరించకుండా 2 వీలర్ నడిపినట్లయితే అతనికి గాని, అతని వెనక కూర్చున్న వ్యక్తి గాని 1000 రూపాయల వరకు ఫైన్ పెంచడం జరిగింది. ఇది గతంలో 100 రూపాయలు ఉండేది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే లైట్ మోటార్ వెహికల్ కి 5000 రూపాయలు ఉంది. అట్లానే హెవీ మోటార్ వెహికల్ కి 10,000 రూపాయల వరకు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫైన్ పెంచడం జరిగింది. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, ఇన్సూరెన్స్ లేకపోవడం, మైనర్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ కొత్త ఎంవీ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది. మైనర్ కి గనక వెహికల్ ఇచ్చి వాహనం నడిపినట్లయితే 25,000 రూపాయల వరకు కూడా జరిమానా ఉంది. అదేవిధంగా అతను ప్రోత్సహించి వెహికల్ ఇచ్చినందుకు 3 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా గతంలో 3,000 రూపాయలు ఉండే ఫైన్ ఇప్పుడు 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇమ్మీడియట్ గా సస్పెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మీ వాహనాలు తీసుకుని మీరు బయలుదేరేటప్పుడు మీరు ఉపయోగించే వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఫోర్స్ లో ఉన్నాయా లేదో చూసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎల్ఎల్ఆర్కి అప్లై చేసి లైసెన్స్ తీసుకోవాలి. అదేవిధంగా హెల్మెట్ అనేది మ్యాండేటరీ అండి. మాకు గుంటూరులో అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు, అక్కడ అవసరం లేదని ప్రజలు ఒక అపోహలో ఉన్నారు. అవన్నీ రాంగ్ అండి. కంపల్సరీగా హెల్మెట్ అనేది మ్యాండేటరీగా ధరించాలి. హెల్మెట్ ధరించి మీ వాహనాన్ని మీరు నడుపుతూ చక్కగా మీ గమ్య స్థానాలకు చేరుకోవాలి. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ వారి సూచనల్ని ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క క్షేమం కోసం మాత్రమే మేము ఈ రూల్స్ ని కఠినతరంగా అమలు చేయబోతా ఉన్నాం. సో దయచేసి ప్రజలు పోలీసు వారికి సహకరించి సక్రమంగా, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.